క్యూట్ క్యాట్ ఇంట్లోకి ఎలా రావాలో చూస్తుంది. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒకటి చిన్న క్యాట్ అండి, వాళ్ళ తల్లి వదిలేసి వెళ్ళింది. ఇంకా అప్పటి నుంచి మేమే ఫుడ్ పెడుతున్నాం దానికి. సాయంత్రం అయితే చాలు అది ఎట్లా కొట్టి ఇంట్లోకి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఈవినింగ్ 6 కల్లా ఇట్లా నెట్ పెట్టేసి ఉంటుందండి మా ఇంట్లో విండోస్కి. అయినా కానీ వచ్చేసి ఇక్కడ కట్టెన్ దగ్గర దాక్కొని ఉంటుంది. చూసారు కదా, రోజు ఎంత ట్రై చేసినా రోజు వచ్చేస్తూనే ఉంటుంది. ఇంట్లో వచ్చి దాక్కుంటుంది. ఇంట్లో వెళ్ళమన్నా వెళ్ళదు, ఇక్కడే ఆడుకుంటూ ఉంటుంది. క్యూట్గా ఉంటుంది. ఈసారి ఏంటంటే కింద ఇట్లా పేపర్స్ పెట్టేసాము రానీకుండా. వాళ్ళ తల్లి వచ్చి తీసుకెళ్తుందేమోనని మేము ఉంచాము, కానీ ఈవినింగ్ కల్లా అది లోపలికి వచ్చేస్తూనే ఉంటుంది. చాలా చిన్నది కదా, అయినా కానీ విండోస్ నుంచి ఎట్లా కూడా రావాలని ట్రై చేస్తుంది. కింద గ్యాప్ ఉంటే మేము బాటిల్స్ కవర్ పెట్టాము, అయితే పైనుంచి రావాలని ట్రై చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, చాలా క్యూట్ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మేమే ఇది చేసాం దాన్ని ఫుడ్ పెడుతూ. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. ఎట్లా కూడా చేసుకొని వచ్చేస్తుంది ఇంట్లో. మన మాట వినదు అది. చూసారు కదా, లోపలికి వచ్చేసి ఒక్కోసారి రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఇది నెక్స్ట్ డే రోజు అంటే నెట్ పీకేస్తుంది. నెట్ పెట్టిన సాయంత్రం పూట దోమలు ఉంటాయని మేము నెట్ పెట్టించాము, అయినా కానీ చింపేస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఎట్లా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అంటే, చూసావా నేను ఎట్లయినా వచ్చేసాను అని. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను ఇంకా క్యాట్ ఫుడ్ వీడియోస్ కూడా చేశాను, ఏమేమి ఫుడ్ పెడుతున్నాను అని. నా ఛానల్లో ఉంటుంది, చూసుకోండి ఫ్రెండ్స్. మనం తినేది కాకుండా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఎట్లా చేస్తే చాలా హెల్తీగా ఉంటుందో క్యాట్ దానిలో చెప్పాను నేను. సరే, అది పట్టుకొని ఊగుతుంది, అది తీస్తుంది ఒక కాలుతో. ఎలాస్టిక్ అనేది మస్కిటో నెట్కి ఎలాస్టిక్ ఉంటుంది, అది పీకేస్తుంది ఒక కాలుతో. ఇంకొక కాలుతో ఏమైనా ఎట్లయినా తీస్తుంది, దూరి వచ్చేస్తూ ఉంటుంది. మనం ఎంత తలుపులు వేసినా కానీ, విండోస్ వేసినా కానీ ఎట్లా కూడా రావాలని చూస్తుంది. ఇక్కడ చూడండి, అటు సైడ్ విండో వేస్తే ఇటు వచ్చేసింది. కానీ బుక్స్ కాబట్టి ఎట్లా కూడా తలుపు తీయ అంటుంది. చూసారు, డోరు కాలుతో తీయాలనుకుంటుంది. చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ బుక్తో ఆడిపిస్తున్నాను. ఫుల్ యాక్టివ్గా ఉంటుంది, ఆడుతూ ఉంటుంది. పక్కనే మంచం ఉంది, అక్కడ పడుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు. సరే, బుక్ కోసం పైకి కూడా వచ్చేస్తుంది. చిన్నప్పుడు కిటన్స్ బాగా ఆడుతాయి, పెద్దయినాక అంత ఇంట్రెస్ట్ చూపించదు ఆటల మీద. ఫుడ్ కూడా బాగా తీసుకుంటుంది. చిన్నప్పుడు ఒక 5-6 టైమ్స్ తీసుకుంటుంది రోజు. చేత్తో కూడా హాయ్ అని చెప్తుంది. చూసారు ఎట్లా ఎక్కుతుంది అది. ఈవినింగ్ పూట క్యాట్స్ అనేది చిన్నవి యాక్టివ్గా ఉంటాయి మార్నింగ్ టైం కన్నా. మార్నింగ్ ఏంటంటే అంత నిద్రపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, పైకి ఎక్కుతుంది, ఎట్లాగైనా డోర్ తీసి నెట్ తీయాలని. మీరైనా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా కిటెన్ ఇట్లా అల్లరి చేయటం? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.